ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కోరిక యావత్తును సిద్ధింప చేస్తానని, నీ కోరికను నెరవేరుస్తానని దేవుడు శుభ వాగ్దానాన్ని చేస్తున్నారైతే మరి ఆ వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలంటే మనము ఆయన యందు భయభక్తులు గలవారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, కోరికలు అందరికీ ఉంటాయి. కోరికల నిమిత్తమై అందరూ ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఆ కోరిక మానవ నిమిత్తమై మన స్వచిత్తమైనదైతే దానిలో మనము తృప్తి పడకపోవచ్చు. ఒకవేళ స్వచిత్తములో మనము నిలబడి కోరికలు తీర్చుకోవడానికి దేవుని ఆధారం చేసుకుంటే మనకు మరి నిరాశ మిగులుతుందేమో. కానీ ఎప్పుడైతే ఆయన చిత్త ప్రకారము ఆయన మార్గాల్లో నడుస్తూ మరి ఆయన యందు భయభక్తులు నిలుపుతామో మన కోరికలు యావత్తు కూడా తృప్తిపరచబడతాయి, నెరవేర్చబడతాయి. మనము ఆశించినది మనకు దొరుకుతుంది. కాబట్టి ఈరోజు మన కోరికలు నెరవేర్చబడాలంటే మనము ఆయన సన్నిధిలో నిందారహితులముగా మనము నీతి న్యాయములను అనుసరిస్తూ భయభక్తులతో ఆయన యందు వణుకుచు ఆయన మన పట్ల మరి ఒక కార్యము చేసేటువంటి దేవుడని నమ్మి, ఆయన మనల్ని నిత్యము గమనిస్తున్న దేవుడని నమ్మి మనము జాగ్రత్తగా అడుగులను స్థిరపరుచుకుంటూ నిరీక్షణతో ముందుకు వెళితే మనకు తప్పకుండా ఆయన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి. భూమి ఆకాశము గతించినేమో కానీ దేవుని వాగ్దానము తప్పిపోదు కదా. మరి ఈ వాగ్దానము నా కోసమే, దేవుడు నా కోరిక యావత్తును సఫలపరుస్తారు అని ఆశపడుతున్న నీవెవరివైనా తన యందు భయభక్తులు నిలిపి ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో బలంగా మాట్లాడుతున్నారు. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయా, నీ యందు భయభక్తులు గలవారి కోరిక మీరు నెరవేర్చే దేవుడని ప్రభా, స్వచిత్తాలలో నిలబడకుండా మీ చిత్తంలో నిలబడినప్పుడు నిరాశ మమ్మల్ని ఏలక మేము ఆశీర్వాదకరంగా ఉంటామని మాతో మరొక్క మారు మాట్లాడి మా హృదయాలను బలపరిచినందుకు వందనాలు. ఎవరైతే అయా మీ యందు భయభక్తులు నిలిపి శ్రద్ధ నిలిపి ఎవరైతే అడుగులు వేస్తున్నారో వారి కోరికలు యావత్తును నెరవేర్చి మీ నామాన్ని మహింపరచుకోమని, ఈ పరిచర్యకు సహకరించి వారిని దీవించమని, ఇంకా అనేకులను నడిపించమని, చేసిన ప్రార్థన అంతటి యందు మీరు దీవెన కుమరించారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.